హే హలో ఆల్ వెల్కమ్ టు డెవలప్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం టెరాఫామ్ అంటే ఏంటి, టెరాఫామ్ ద్వారా అజ్యూర్ పోర్టల్లో ఒక రిసోర్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, టెరాఫామ్ని ఐఏసీ టూల్ అని ఎందుకు అంటారు, అండ్ డెవాప్స్లో టెరాఫామ్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. బేసిక్గా టెరాఫామ్ గురించి ఒక ఐడియా తెచ్చుకుందాం. బై ద వే, మనం ఒక డెమో కూడా చేద్దాం. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో మనం ఈరోజు టెరాఫామ్ గురించి తెలుసుకుంటున్నాం. అండ్ టెరాఫామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐఏసీ. ఐఏసీ అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్. ఐఏసీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్. సో లెట్స్ సే మీరు ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలనుకున్నారు అజ్యూర్ పోర్టల్లో. సో ఇక్కడికి వెళ్తారు, మీ వర్చువల్ మెషిన్ యొక్క కాన్ఫిగరేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు అండ్ డిప్లాయ్ చేస్తారు, క్రియేట్ అవుతుంది. బట్ దెర్ ఈస్ వన్ మోర్ వే వేర్ యూ రైట్ ద కోడ్ యాజ్ కాన్ఫిగరేషన్. సో మీకు కావాల్సిన కోడ్ని మీరు కాన్ఫిగర్ చేస్తారు. సారీ, మీకు కావాల్సిన విఎంని మీరు కోడ్ ద్వారా కాన్ఫిగర్ చేస్తారు. అండ్ టెరాఫామ్ కొన్ని ఫ్యూచర్స్ ద్వారా అది అజూర్ లేదా ఏడబ్ల్యూఎస్ లేదా జీసీపీ ఎక్కడైనా ఏదైనా క్లౌడ్ ప్రొవైడర్లో దాన్ని డిప్లాయ్ చేస్తారు. సో అది టెరాఫామ్ స్పెషాలిటీ. బట్ ఆల్రెడీ ఒక వే ఉంది కదా, దీనివల్ల బెనిఫిట్, ఈ టెరాఫామ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, టెరాఫామ్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆటోమేట్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మేనేజ్ అంటే ఎక్కడ యూజ్ అవుతుంది, ఆటోమేట్ అంటే ఎక్కడ యూజ్ అవుతుంది. ఆటోమేట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేట్ ఈజ్ సింపుల్, నథింగ్ బట్ ఒక 10 విఎమ్స్ క్రియేట్ చేయాలి. సో యూ కెన్, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అంటున్నా కాబట్టి యూ కెన్ యూజ్ ఎ ఫర్ లూప్. ఓకే, యూ జస్ట్ యూజ్ ఎ ఫర్ లూప్ అండ్ క్రియేట్ 10 వర్చువల్ మిషన్స్. యూజువల్గా అయితే ఒకటి క్రియేట్ చేసి అండ్ ఇంకోటి క్రియేట్ చేసి అలా 10 క్రియేట్ చేసుకుంటూ పోవాలి పోర్టల్ నుంచి యూఐ ఇంటర్ఫేస్ ద్వారా. బట్ టెరాఫామ్ ద్వారా మీరు కోడ్ ద్వారా ఒక ఫర్ లూప్ రాసి ఆటోమేట్ చేసుకుంటూ పోవచ్చు. సో ఆటోమేషన్ ఈజ్ డెఫినెట్లీ నీడెడ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ ఈజియర్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మేనేజ్. సో మేనేజ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది? లెట్స్ సే మీరు ఒక డెవలపర్, మీ కోడ్ని గిట్లో పెట్టారు. మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేశారు, మీకు మీ అప్లికేషన్ యొక్క కోడ్ని గిట్లో పెట్టారు. లెట్స్ సే అప్లికేషన్ ఈజీగా అర్థం కావాలి కాబట్టి నెట్ఫ్లిక్స్ అనుకుందాం. సో నెట్ఫ్లిక్స్ వర్క్ అవుతుంది అండ్ హ్యాజ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో భాగంగా అప్లికేషన్కి కంటిన్యూస్ అప్గ్రేడ్స్ వస్తూ ఉంటాయి. అప్గ్రేడ్స్ ఆర్ నీడెడ్. సో అట్లా నెట్ఫ్లిక్స్ అనే అప్లికేషన్ మీరు డెవలప్ చేసుకుంటూ పోయారు. సో 0.1 నుంచి 0.2 అవుతుంది అండ్ సో ఆన్ ఇట్ గోస్ అంటిల్ 0.x. సో ఇట్ గోస్ ఆన్ అండ్ లైక్ ఏ పర్టికులర్ స్టేజ్ దగ్గర డెవలప్మెంట్ ఫెయిల్ అయింది, లైక్ మీ అప్లికేషన్ వర్క్ అవ్వట్లేదు. సో ఇమీడియట్గా దాన్ని స్విచ్ బ్యాక్ చేస్తారు. దాని ముందు వర్షన్ ఏదైతే ఉందో దానికి స్విచ్ బ్యాక్ అవుతారు. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? గిట్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. గిట్ ఈజ్ అ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ వేర్ యూ కెన్ మేనేజ్ యువర్ కోడ్. సో ఈ టెరాఫామ్ కూడా సేమ్ అంతే. సో ఈ టెరాఫామ్ ద్వారా మీరు ఏదైతే మీ కోడ్ని రాస్తున్నారో దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో సేమ్ కోడ్ అంటున్నారు కదా అంటే, దిస్ ఇస్ నాట్ లైక్ యూజువల్ కోడ్, దిస్ ఈస్ ఆల్సో ఏ కోడ్ విచ్ ఇస్ హ్యూమన్ రీడబుల్. ఇట్స్ నాట్ మచ్ కాంప్లికేటెడ్. అండ్ నా ఇప్పుడు మనం డైరెక్ట్గా డెమోలోకి వెళ్ళిపోదాం. సో డెమోలోకి వెళ్ళిపోతే మీకు ఇంకా ఐడియా వస్తుంది. సో ఇది నా బేసిక్ టెరాఫామ్ కాన్ఫిగరేషన్. సో టెరాఫామ్ ఫైల్స్ని .tf ద్వారా ఇండికేట్ చేస్తాం. అండ్ దిస్ ఇస్ బేసిక్ బేసిక్ టెరాఫామ్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇక్కడ ఈ రెండు మ్యాండేటరీ అండ్ ఇది రిసోర్స్. ఓకే, సో వన్ బై వన్ వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా రిసోర్స్, నేను అజ్యూర్ పోర్టల్లో క్రియేట్ చేయాలనుకుంటున్న రిసోర్స్. ఓకే, సో ఏం రిసోర్స్ అంటే అజ్యూర్ ఆర్ఎం రిసోర్స్ గ్రూప్. సో అజ్యూర్ ఆర్ఎం ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ అజ్యూర్ అండ్ రిసోర్స్ గ్రూప్ ఈస్ రిసోర్స్ గ్రూప్, మనకు తెలిసిందే. అండ్ ఆ రిసోర్స్ గ్రూప్ యొక్క రిఫరెన్స్ ఇది అండ్ ఆ రిసోర్స్ గ్రూప్ యొక్క నేమ్ ఇది, దాని లొకేషన్ ఇది. అండ్ దాని తర్వాత ఇక్కడ టెరాఫామ్ అనే బ్లాక్ ఉంది అండ్ ఇక్కడ ప్రొవైడర్స్ అని ఇంకో బ్లాక్ ఉంది. సో టెరాఫామ్ అంటే ఏంటి? సో టెరాఫామ్ బ్లాక్ ద్వారా మీరు టెరాఫామ్ చెప్తున్నారు ఏమని, నా రిక్వైర్డ్ ప్రొవైడర్స్ వచ్చి అజ్యూర్ ఆర్ఎం అండ్ అజ్యూర్ ఆర్ఎం అంటే అజ్యూర్ అని. అండ్ అజ్యూర్ ఆర్ఎం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే హషికాప్ రిజిస్ట్రీ నుంచి తెచ్చుకోవాలని చెప్తున్నాం. అండ్ నీ వర్షన్ ఏంటో మెన్షన్ చేస్తున్నాం. అండ్ ఈ ఈ అజ్యూరే కాదు, లెట్సే మీరు ఏడబ్ల్యూఎస్ కూడా వాడుతున్నారు. సో సేమ్ ఇలానే ఏడబ్ల్యూఎస్కి ఒక బ్లాక్ ఉంటుంది. బట్ మీరు ఈ పర్టికులర్ బ్లాక్ ద్వారా టెరాఫామ్ చెప్తున్నారు.
అరే బాబు నేను మల్టీ క్లౌడ్స్ వాడుతున్నా, పర్టికులర్గా ఇప్పటికైతే నేను అజూర్ ఆర్ఎం, సో అజూర్ పోర్టల్ని వాడుతున్నా అని టెరాఫామ్కి మీరు ఇండికేట్ చేస్తారు. అండ్ ఫ్యూచర్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్, బట్ ఫర్ నౌ దీన్ని జస్ట్ ఫ్యూచర్స్ అని పెట్టి ఎంటీ బ్లాక్ పెట్టాలి అని గుర్తుపెట్టుకోండి. వీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్ ఇన్ అప్కమింగ్ టెరాఫామ్ వీడియోస్. సో ఫర్ నౌ ఇదే కాన్సెప్ట్. సో ఇది మన రిసోర్స్ గ్రూప్, ఐ మీన్ మనం ఏదైతే రిసోర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఇది ప్రొవైడర్స్. సో మనం అజూర్, సారీ టెరాఫామ్ చెప్తున్నాం, నేను అజూర్ వాడుకుంటున్నా అని. అండ్ ఇది టెరాఫామ్ బ్లాగ్. సో టెరాఫామ్లో మీరు సెటప్ చేస్తున్నారు ఏ రిక్వైర్డ్, ఏ ప్రొవైడర్స్ వాడాలి, ఏ ప్రొవైడర్స్ని మీరు ఫెచ్ చేసుకోవాలనుకుంటున్నారో అది టెరాఫామ్కి చెప్తున్నారు. అండ్ నౌ లెట్స్ ఓపెన్ టెర్మినల్. ఓకే, ఫస్ట్ దీన్ని సేవ్ చేస్తా. సేవ్ అయింది. లెట్స్ ఓపెన్ టెర్మినల్. అండ్ టెరాఫామ్, ఆబ్వియస్లీ టెరాఫామ్ వాడాలంటే యూ నీడ్ టెరాఫామ్. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది టెరాఫామ్. అండ్ విత్ దట్ అజూర్లో మనం ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ని సెటప్ చేస్తున్నాం కాబట్టి అజూర్ వర్షన్ కూడా ఉండాలి, సారీ అజూర్ సిఎల్ఐ కూడా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. యా, సో టెరాఫామ్ అండ్ అజూర్ సిఎల్ఐ ఇన్స్టాల్ అయ్యింది. అండ్ నౌ ద సింప్లెస్ట్ వే టు క్రియేట్ ఎ రిసోర్స్ గ్రూప్ ఇన్ అజూర్. ఫస్ట్ నేను ఏజెడ్ లాగిన్ చేస్తున్నా. సో ఏజెడ్ లాగిన్ ద్వారా అజూర్ సిఎల్ఐకి చెప్తున్నారు, నాకు అజూర్ అకౌంట్ ఒకటి ఉంది, నేను దాన్ని వాడుకుందాం అనుకుంటున్నా. సో దానికి ఏజెడ్ లాగిన్ అన్న కమాండ్ ఇస్తారు. అండ్ ఇప్పుడు మీ అజూర్ సబ్స్క్రిప్షన్ ఏ అకౌంట్తో అయితే లింక్ అయ్యిందో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొడతారు. సో అజూర్ సిఎల్ఐ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ అకౌంట్కి అథెంటికేట్ చేస్తుంది. అండ్ దెన్ ఇట్ విల్ ఫెచ్ ద సబ్స్క్రిప్షన్స్ ఫ్రమ్ దేర్. సో ప్రస్తుతానికి నా అజూర్ అకౌంట్లో ఒకటే సబ్స్క్రిప్షన్ ఉంది, సో నేను దాన్నే బై డిఫాల్ట్ వాడుతున్నా. సో దీని నెంబర్ 1 అని ఉంది, సో ఇక్కడ 1 అని ఇచ్చి ఎంటర్ కొడతా. ఓకే, సో నౌ నా అజూర్ అకౌంట్ అనేది సెట్ అయింది. లైక్ అజూర్కి తెలుసు ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా రన్ చేస్తే సో అండ్ సో అకౌంట్లో సో సబ్స్క్రిప్షన్లో ఆ రిసోర్సెస్ క్రియేట్ చేయాలని అజూర్కి ఇప్పుడు అర్థమైంది. అండ్ ఇప్పుడు మనం టెరాఫామ్లోకి వద్దాం. సో టెరాఫామ్ ఫైల్ ఉంది. సో ఈ టెరాఫామ్ కాన్ఫిగరేషన్ని అజూర్లో ఎలా క్రియేట్ చేయాలి? సో టెరాఫామ్కి 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి టెరాఫామ్ ఇనిట్, టెరాఫామ్ ప్లాన్ అండ్ టెరాఫామ్ అప్లై. టెరాఫామ్ ఇనిట్ అంటే టెరాఫామ్ ఇనిషియలైజేషన్. సో యా, టెరాఫామ్, అరే సో టెరాఫామ్ ఇనిట్. సో టెరాఫామ్ ఇనిట్ అంటే ఏంటి? మీరు ఇక్కడ చూస్తే టెరాఫామ్ బ్లాక్లో రిక్వైర్డ్ ప్రొవైడర్స్ అని ఇచ్చారు, అజూర్ ఆర్ఎం అని. సో ఇది వాడాలంటున్నారు. ఇది వాడాలంటే దీన్ని అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ ఎండ్లో అదే అవుతుంది. సో ఇది మీరు ఇక్కడ ఏదైతే ప్రొవైడర్స్ని మీకు కావాలి అని చెప్తున్నారో, సో దానికి సంబంధించిన వర్షన్ చూసారా 3.0.0 దాన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. వన్స్ ఇది అయిపోతే ఇక్కడ మీకు ఒక ఎక్స్ట్రా ఫోల్డర్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి, అది కూడా చూపిస్తాను. యా, సో ఇప్పుడు టెరాఫామ్ ఇనిట్ అనేది అయిపోయింది. అండ్ మీకు ఇక్కడ చూస్తే ఒక ఎక్స్ట్రా ఫోల్డర్ అండ్ ఎక్స్ట్రా ఫైల్స్ అనేది వచ్చాయి. సో ఇట్స్ నథింగ్ బట్ మీరు ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేస్తారో దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో మీరు దీన్ని డిలీట్ చేసి మళ్ళీ టెరాఫామ్ ఇనిట్ అని కొడితే సేమ్ ఇదే అవుతుంది మళ్ళీ. సో ఇది దాని గురించి. అండ్ నెక్స్ట్ టెరాఫామ్ ప్లాన్ కొడతారు. సో మీరు ఏదైతే కాన్ఫిగరేషన్ ఇచ్చారో అదే మీరు టెరాఫామ్కి చెప్తున్నారు. సో నేను నా కాన్ఫిగరేషన్ ఇది, ఒకసారి ఈ ప్లాన్ని చూడు అన్నట్లు. చూడు ఇన్ ద సెన్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వర్డ్, మీకు ఇది కొడితే అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే నా ప్లాన్ నాకు ఒకసారి చెప్తుంది. సో నువ్వు అజూర్ రిసోర్స్ గ్రూప్ ద్వారా ఒక రిసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేయాలనుకుంటున్నావు. ఇక్కడ చెప్తుంది ప్లస్, ఓకే ఒక రిసోర్స్ గ్రూప్ ఫామ్ అవుతుంది, దాని రిఫరెన్స్ వచ్చి వరుణ్, దాని నేమ్ ఇది, లొకేషన్ ఇది, ఐడి అనేది రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయినాక మీకు ఒకటి వస్తుంది. సో ఇది నీ ప్లాన్ అని చెప్తుంది. సో మీరు ఓకే. అండ్ ఇక్కడ చూస్తే ప్లాన్ 1 టు యాడ్, 0 టు చేంజ్, 0 టు డిస్ట్రాయ్. ప్రస్తుతానికి మన ప్లాన్లో ఒకటి కొత్తగా యాడ్ చేస్తున్నాం, నథింగ్ చేంజ్ చేస్తున్నాం, నథింగ్ డిస్ట్రాయ్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని మీరు అజ్యూర్లోకి పంపాలనుకుంటే టెరాఫామ్ అప్లై -auto అప్రూవ్.
ఈ ఆటో అప్రూవ్ ఏ పైన అవుతుంది టెరఫామ్ అప్లై అని కొట్టినాక మళ్ళీ మీరు ఎస్ అనో అని ప్రొవైడ్ చేయాలి. సో దాని బదులు ఆటో అప్రూవ్ అని కొడితే ఆటోమేటిక్గా అది ఎస్ అని తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చెప్తుంది విల్ బి క్రియేటెడ్, సేమ్ మనకి ఇక్కడ టెరఫామ్ ప్లాన్లో ఏదైతే చెప్తుందో ఇక్కడ కూడా అదే చెప్తుంది, ఎరా బాబు ఇది క్రియేట్ చేస్తున్నా అని. అండ్ లెట్స్ వెయిట్, ఈ కర్సర్ అనేది ఎప్పుడైతే లోడ్ అవుతుందో అది అయిపోయింది అని అర్థం. యా, సో ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, అప్లై కంప్లీట్, రిసోర్స్ 1 యాడెడ్. సో ఇప్పుడు అజూర్ పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. అజూర్ పోర్టల్ రిసోర్స్ గ్రూప్స్, చూసారా ఇక్కడ కొత్త రిసోర్స్ గ్రూప్ అనేది వచ్చింది. అండ్ ఇంతే. సో ఇలానే మనం టెరఫామ్ ద్వారా మల్టిపుల్ రిసోర్సెస్ ని క్రియేట్ చేయొచ్చు, దాన్ని మేనేజ్ చేయొచ్చు, దాన్ని ఆటోమేట్ చేయొచ్చు. బట్ చూడటానికి సింపుల్గా ఉంది, పోయే కొద్ది కాంప్లికేటెడ్ అవుతుంది. అండ్ లెట్స్ ఏ హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇదే ఉంది జస్ట్ రిసోర్స్ గ్రూపే కాబట్టి అంతకు. అండ్ నేను ఇప్పుడు ఇంకో కొత్త రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో సేమ్ బ్లాక్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసి, సేమ్ నేమ్స్ ఉండద్దు, సేమ్ రిఫరెన్స్ ఉండదు కాబట్టి ఇంకో నేమ్ ఇస్తా. నాకు ఇంకో నేమ్ కూడా ఉంది విచ్ ఇస్ అజయ్, అదే ఇస్తున్నా. ఇప్పుడు సేమ్ మళ్ళీ టెరఫామ్ ఇనిట్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయి ఉంది కాబట్టి ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో మళ్ళీ టెరఫామ్ ప్లాన్ చెప్తా. టెరఫామ్ ప్లాన్ చెప్తే అది మళ్ళీ ఒకసారి చూసుకుంటుంది. సో ఇదంతా ఎలా మేనేజ్ చేస్తుందంటే ఇక్కడ మీకు ఒక ఫైల్ ఉంది చూసారా, terraform.tf. సో నేను ఇది వరకు ఈ యొక్క రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు దీంట్లో ఫీడ్ అవుతుంది. సో ఈ యూజర్ ఒక రిసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేశాడని, అండ్ దాని తర్వాత నేను ఎప్పుడైతే కొత్తది క్రియేట్ చేసుకుంటున్నానో, సో కొత్తది క్రియేట్ చేసుకుంటున్నానో నేను టెరఫామ్ అప్లై అని కొట్టినప్పుడు అది ఈ terraform.tf స్టేట్ ఫైల్లో ఇది వరకు ఉన్న రిఫరెన్స్తో చెక్ చేసుకుంటుంది. దాని ద్వారా అది చెప్తుంది, సో వీడు కొత్తగా ఏం యాడ్ చేశాడు లేదా ఉన్నదాన్ని ఏం కదిలిచ్చాడు అన్నది అలా చెప్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చెప్తే నో చేంజెస్ అంటుంది, ఎందుకంటే నేను సేవ్ చేయటం మర్చిపోయా. Ctrl+S అండ్ ఐ విల్ యూజ్ ద సేమ్ కమాండ్ terraform ప్లాన్. ఓకే, ఇప్పుడు సేమ్ నేను ఏదైతే చెప్పానో ఆ టిఎఫ్ స్టేట్ ద్వారా వెళ్ళి రిఫరెన్స్ చెక్ చేసుకుంటుంది. సో ఇది వరకు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఏం చేంజెస్ ఉన్నాయి, ఇది కొత్తది, ఇది వరకు ఉన్నదాన్ని మనం ఏం మాడిఫై చేయట్లేదు, సో కొత్తది కాబట్టి కొత్తగా ఒకటి యాడ్ చేస్తున్నాం అని చెప్తుంది. చూసారా, చెప్తుంది ప్లాన్ 1 to add, 0 to change, 0 to destroy. అండ్ ఇప్పుడు సేమ్ మళ్ళీ టెరఫామ్ అప్లై ఆటో అప్రూవ్. యా, సో ఇప్పుడు డెస్ట్రాయ్ అయిపోయిందని చెప్తుంది, వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇప్పుడు రిసోర్స్ గ్రూప్స్ ఏం లేదు. సో ఈ విధంగా మనం టెరఫామ్ ద్వారా రిసోర్సెస్ని క్రియేట్ చేయొచ్చు, డెస్ట్రాయ్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, ఆటోమేట్ చేయొచ్చు. ఐ హోప్ యూ గాట్ వాట్ టెరఫామ్. ఐ హోప్ మీకు ఇప్పుడు టెరఫామ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు కూడా ట్రై చేయండి, ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. అండ్ చేసే కొద్దీ మీకు కూడా మంచి కిక్ అండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో.